జై తెలంగాణ, జై మార్కండేయ, జై పద్మశాలి. సిరిపురం యాదయ్య ప్రాంగణానికి విచ్చేసిన పద్మశాలి ఈ వృద్ధాప్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు కంకణం కట్టుకొని నేనున్నాను అంటూ తన పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వేదిక మీద చాలా మంది ఉన్నారు. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వేదిక అలంకరించిన పెద్దలందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ, వివిధ జిల్లాల నుంచి జలది తరంగంలా విచ్చేసిన నా పద్మశాలి కుల బాంధవ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, తెలంగాణ ఉద్యమాది వందనాలు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. గత 5.5 దశాబ్దాలుగా వేధిస్తున్న ఒక ఆవేదన. తెలంగాణ భారతదేశమంతా ఆంధ్ర ప్రాంతంతో పాటు దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే మనం మాత్రం ఆ రోజు, ఏ రోజైతే 1947 ఆగస్ట్ 15 ఉన్నదో ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో నిరాశ నిస్పృహలతో మునిగి తేలుతున్నాం. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని 1948 సెప్టెంబర్ 17న ఆ రోజు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఆ నిజమైన స్వాతంత్రం వచ్చింది కనుక ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటాం అధికారికంగా. అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు అధికారికంగా జరపకుండా తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం ఏమైనా దేశద్రోహమా అని ఇవాళ అడుగుతున్నాం. అదే కాదు, ఆ తర్వాత 1948 టు 1952 భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే 1952 నుంచి 56 వరకు తెలంగాణ రాష్ట్ర స్వయంపాలనలో ఉండే. ఆ తర్వాత 1956లో ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఫజల్ అలీ ఆధ్వర్యంలో, ఫజల్ అలీ రికమెండేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రం సెపరేట్గానే ఉండాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉండే, అప్పుడు వీళ్ళకి చదువు లేకుండే చాలా వెనుకబడి ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు బ్రిటిష్ పాలన ఉండే, వాళ్ళకు చదువు ఉంది, అన్ని రకాలుగా ముందున్నారు. వాళ్ళని కలిపితే రేపు ప్రొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురవుతారని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ ఎస్ఆర్సీలో ఫజల్ అలీ వ్యతిరేకించడం జరిగింది. అయినా కానీ ఆంధ్ర ప్రాంత నాయకుల మోసపూరిత మోసాల వల్ల ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే ముందు కూడా జవహర్ లాల్ నెహ్రూ నిజామాబాద్లో ఒక మాట అన్నాడు, ఏక్ मासूम बच्चे की शादी एक नटखट से हो रही है, ये इत्तेफाक से नहीं हुआ, तलाक कभी भी ले सकता है అని అన్నాడు. మరి అది ఎటుపోయింది? సామాజిక న్యాయం లేని తెలంగాణ మనకు అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 6 దశాబ్దాలు దాటిన దేశానికి ఒక బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రధాని లేడు. ఇక దేశం సంగతి దేవుడికి కానీ ఇవాళ 16 మంది ముఖ్యమంత్రులు అయినరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పటివరకు కూడా బడుగు బలైన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా కాలే. ఇవాళ బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడడం కాదు. బడుగు బలైన వర్గాలు ఎప్పుడైతే రాజ్యాధికారం సాధిస్తారో ఆ రోజే మన వాటాలు మనకు దక్కుతాయి.
52% ఉన్న బడుగు బలైన వర్గాలు ఈ బీసీలు ఇవాళ బడ్జెట్ కేటాయింపుల్లో 0.5% ఉంది. ఇవాళ బీసీలు ఉండే హాస్టల్స్ లో ఒక మరుగుదొడ్లు సరిగా లేవు, కిటికీలు లేవు, ఒక దుప్పట్లు లేవు. ఒక దయనీయ పరిస్థితిలో ఇలా బీసీ హాస్టల్స్ లో బడుగు బలైన వర్గాలు బతుకు నేడుస్తున్నారు. బీసీ స్కాలర్షిప్ కోసం, బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ కోసం ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. కానీ ఈ రోజు ఈ బడుగు బలైన వర్గాల పట్ల ఈ రోజు కూడా అభిమానం చూపడం మానేసి కనీసం బడుగు బలైన వర్గాలకు మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి కూడా ఈరోజు ఆలోచించట్లేదు. కాబట్టి రాజ్యాధికారమే మనకు ముఖ్యం. ఎప్పుడైతే ఏదైతే అత్యుత్తమ సభ ఉంటే చట్ట సభల్లో శాసనాలు చేస్తారో ఆ చట్ట సభల్లో మనం అడుగుపెట్టినప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. మొన్నటి 2009 ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే బడుగు బలైన వర్గాలకు సీట్లు కేటాయింపులు చూసుకున్నట్లయితే 2009 ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీలు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి యూనిలాటరల్ గా శాసనసభలో తీర్మానం చేసినాయి. ఆ తర్వాత వాళ్ళు టికెట్ల కేటాయింపులో చూసుకుందాం. ప్రధానంగా 3 పార్టీలు మొన్న పోటీ చేసినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి మహాకూటమి, ఇంకో ప్రజారాజ్యం పార్టీ. ఈ పార్టీల సీట్ల కేటాయింపులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 69 మంది బీసీలకు ఇస్తే, మహాకూటమి 71 మందికి, ప్రజారాజ్యం పార్టీ 104 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముందుంది. గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. దానికి తెలంగాణ ప్రజల తరపున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి సామాజిక న్యాయం మర్చిపోయింది. పట్టుమని 10 సీట్లు కూడా బడుగు బలైన వర్గాలకు కేటాయించలేదు. బడుగు బలైన వర్గాల సంగతి పక్కన పెడితే చేనేత కార్మికులు అసలు తెలంగాణలో ఉన్నారా లేదా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి మర్చిపోయినట్టున్నది. ఒక టికెట్ కూడా చేనేత కార్మికులకు. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితియే కాదు అన్ని పార్టీలు ఇవాళ బడుగు బలైన వర్గాలను, చేనేత వర్గాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు అన్ని పార్టీలు కూడా సామాజిక న్యాయం ఏ పార్టీలు పాటించవో, సూర్యుడు పడమరన అస్తమిస్తానన్నది ఎంత నిజమో, రేపు రాబోయే రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సామాజిక న్యాయం పాటించకపోతే ఆ పార్టీలు కూడా అస్తమిస్తారని అంతే నిజం. జాతికి చేనేత మగ్గాలు మరో హృదయం లాంటివని చెప్పేసి మన జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడు అన్నాడు. మరో హృదయం అన్నాడు, మరో గుండెకాయ అన్నాడు. మరి వేల గుండెకాయలు ఇక్కడ ఆగిపోతున్నాయి. గత 4-5 సంవత్సరాల్లో 1000 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత రంగానికి మరి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? చేనేత కార్మికులు మీకు కళ్ళకు కనబడతలేరా? గ్లోబలైజేషన్, ప్రైవేట్ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ రావడం వల్ల చేనేత పరిశ్రమ వెనుకనెట్టబోయబడింది. మరి ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచించేద్దాం, మరి చేనేత పరిశ్రమకు విఘాతం కలుగుతోంది, చేనేత పరిశ్రమను ఆదుకోవాలి, సబ్సిడీలు ఇవ్వాలి. నూలు ధర విపరీతంగా పెరుగుతుంటే నూలుకు సబ్సిడీలు ఇవ్వాల్సింది పోయి నూలు కానీ కాటన్ కానీ ఇవన్నీ సబ్సిడీలు ఇచ్చి చేనేత రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇలా చేనేత వర్గాన్ని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ కోరుతున్నా, ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నా, చేనేత కార్మికులకు న్యాయం చేయండి. సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆపండి. దుబ్బాకలో ఆకలితో అర్ధనాదాలు అలమటిస్తున్న చేనేత కార్మికులను ఆదుకోండి.
ఇవాళటికి కూడా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2 పూటల తిండి కూడా నోచుకునే పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు బతకడానికి వాళ్ళ బ్రెడ్ అమ్ముకొని కూడా ఇవాళ 2 పూటలు తినడానికి బ్రెడ్ అమ్ముకొని వాళ్ళ బతుకుతున్న పరిస్థితి చేనేత కార్మికులది. ఇక్కడ బతుకు తెరువు లేక బొంబాయి పోతున్నారు, భీమండి పోతున్నారు, సూరత్ పోతున్నారు, ఆఖరికి దుబాయ్ కూడా పెళ్ళం పిల్లల్ని వదిలేసి వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కళ్ళకి నీళ్ళు వస్తాయి, కళ్ళల్లో సుడిలు తిరుగుతాయి. ఇవాళ సిరిసిల్లలో ఆత్మహత్యలు ఇంకా చేసుకుంటున్నారంటే ప్రభుత్వాలు గమనించండి. ప్రభుత్వాలు చేనేత కార్మిక సమస్యలను పట్టించుకోండి. చేనేత కార్మికులను పట్టించుకోరో రేపు ప్రభుత్వాలకు కూడా ఈ పార్టీలకు కూడా మనుగడ ఉండాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మొన్ననే 50% సబ్సిడీ ఇస్తారు, కరెంట్ సబ్సిడీ ఇస్తారు. కానీ 3 రోజుల కింద ఆ సబ్సిడీ కూడా చేనేత కార్మికులకు తీసేసిందని చెప్తున్నారు. అది ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అది మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేసి. ఇక 312 కోట్లు 2009-10లో ముష్టి 312 కోట్ల కోసం ఇలా 3 సార్లు నీళ్లు ఆపిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇమ్మీడియట్ గా చేనేత కార్మికులకు ఆ రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.